మండల కేంద్రమైన దుర్గిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవిందమ్మ సమేత స్వాముల వారి 72వ కళ్యాణ మహోత్సవాలు భక్తులు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా సాగింది. బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవాలు నిర్వాహకులు, గ్రామ పెద్దలు కటకం సత్యం, కటకం గోపాల్ తదితరులు పర్యవేక్షించారు. కాబట్టే కార్తీకం, ధనుర్మాసం రెండిట్లో కూడా స్వామివారికి ప్రత్యేకత ఉన్నది. పైగా పుష్యమాసంలో ఎటువంటి ముహూర్తం ఉండదు, పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ విష్ణుమూర్తి స్వరూపుడు అని చెప్పి అప్పుడు ధనుర్మాసంలో స్వామివారికి ప్రతిష్ఠ చేశారు. అంత ముందు సంవత్సరంలో అయోధ్యలో ప్రతిష్ఠ చేశారు ఈ పుష్యం. అలాగే ఇక్కడున్న మూర్తి స్వరూపాలు ఏ గుళ్ళో ఉండవండి. బ్రహ్మంగారు, గోవిందమాంబ, ఈశ్వరమ్మ, సిద్ధయ్య తప్ప మిగతా ఏ బ్రహ్మంగారి దేవాలయంలో లేనటువంటి ప్రత్యేకత మన గుళ్ళో ఉంది. ఎందుకనగా ఇక్కడ స్వామివారు, అమ్మవారు, స్వామివారి యొక్క మనవరాలు, అలాగే సిద్ధయ్య స్వామివారి శిష్యుడు, అలాగే స్వామివారిని పెంచిన తల్లి వీరపాపమాంబ విగ్రహం ఉంది. స్వామివారి కూతురు, ఆ వంశం వాళ్ళు ఇప్పుడు మఠాన్ని పాలిస్తున్నారు, ఆ కూతురు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అందుకనే ఈ రెండు విగ్రహాలు ఎక్కడా కనపడవు. ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత అది. పండగం ఒకసారి చదువుతున్నా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఏది కోరుకున్నా కూడా భగవంతుడు ఎవరైనా ఒక్కటే, శివుడి ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మానవు కూడా. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవే మనల్ని నాశనం. భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాది కార్యక్రమంలో ప్రధాభ్యో నమో నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఇది యజ్ఞోపవేదార్థ శ్రీ గోవింద వీర బ్రహ్మేంద్ర ఓం శ్రీ గోవింద వీర బ్రహ్మేంద్రం పురుషం మహాంతాదిత్యవర్ణం తమసస్తుపహ ప్రవిద్వాన్ ప్రదిశాసత సముద్రం ప్రహిణోహిమిః ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతయ సహజం పురస్తాః. ఓం ఆచమ్య విశ్వకర్మే స్వాహ సనాతనాయ స్వాహ జగన్మయాయ స్వాహ బ్రహ్మణే నమః అచ్యుతాయ సాధితే ఏకదా బ్రహ్మణాముపారతే ఏకదేవాయ జమాన ఆయుస్తే జమల వారికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అష్టైశ్వర్య భాగ్యములనిచ్చి సదా రక్షించునుగాక.